చెప్పాలనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, సో డోంట్ స్కిప్ ఇట్. స్టోరీ ఏంటంటే ఒక మహారాజు, అతను ఒక యోగి వేమనలా తయారవుతాడు. ఎలా తయారవుతాడని చూద్దాం. ఈ మహారాజు ఒక సాధువుగా మారి తన ఒంటిపై ఎలాంటి బట్టలు ఉండవు, అది తర్వాత మాట్లాడదాం. తనకు శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు యోగి వేమన అయినా సరే నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గరికి శిష్యుడు వెళ్తాడు. సో అలా శిష్యరికం తీసుకొని ఒక ఊరు వెళ్తూ ఉంటారు. సో మహారాజుగా మారిన సాధువు తన శిష్యునికి ఇలా చెప్తాడు ఏంటంటే, ఈ సృష్టిలో ఉనికి, ప్రతిదానికి ఒక ఉనికి ఉంటుంది. దాన్ని మనం ఎలా చేసినా, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినా అది మళ్ళీ సృష్టించబడుతుంది అని చెప్పేసి సాధువు శిష్యునికి చెప్తాడు. అప్పుడు శిష్యుడు సరే చూద్దామని చెప్పేసి తను వెళ్తుండగా ఒక చిన్న మొక్క ఉంటుంది, ఆ మొక్కని తీసి పీకి పారేస్తాడు. ఆ మొక్క ఉనికి భూమిలో ఉండడం, వేళ్ళతో ఉండడం. ఆ ఉనికిని తీసి పారేశాను, ఇప్పుడేమంటావు అని చెప్పేసి శిష్యుడు ఇలా పారేశాను, సో ఉనికి లేదు కదా అని చెప్పేసి సాధువుని అడుగుతాడు. ఒక ఊరికి వెళ్తారు. ఊరికి వెళ్ళి రివర్స్ వచ్చిన తర్వాత అక్కడ ఆ మొక్క మళ్ళీ మొలిచి ఉంటుంది ఒక వారం రోజుల తర్వాత. అది ఎలా జరిగిందంటే, గాలికి ఆ మొక్క లేచి ఒక గుంతలో పడింది. అది తను పీకిన గుంతలోనే. సో పీకినప్పుడు కొంచెం గుంత ఏర్పడుతుంది కదా ఆ గుంతలో. సో గాలికి లేచి పడింది, వర్షం వస్తే మళ్ళీ చిగురించింది. అలా ఉనికి అనేది నిశ్చలంగా ఉంటుంది. సో మహారాజు సాధువుగా ఎలా మారాడంటే, తనకు ఈ ధనం మీద వ్యామోహం పుట్టి ఈ బంగారాలు ఇవేవి నాకొద్దు, నాకు ప్రశాంతత కావాలి అని చెప్పేసి రాజ్యం మొత్తం అందరికీ పనిచేస్తాడు. అందరికి ఇచ్చేసి ఒక శాలువా తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటాడు, లైక్ మన రజనీకాంత్ ముత్తు సినిమాలలో లాగా. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒక కుంటివాడు ఉంటాడు, చాలా పేదవాడు. అతడు వచ్చి, అయ్యయ్యో రాజా, మీరు రాజ్యమంతా పంచిపెట్టారు, కానీ అతి దరిద్రమైన పేదవాణ్ణి నేను, నాకేం అందలేదే, నువ్వు చేసిన సహాయం ఎలాంటిది అని చెప్పేసి రాజుని అడుగుతాడు, అదే మహారాజుని. అప్పుడు తన ఒంటిపైన ఉన్న శాల్వాకు, ఇది వజ్రాలది, నువ్వు జీవితకాలం బతకొచ్చు దీంతో అని శాల్వ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కొద్దిగా ముందటికి వెళ్తుంటే తన ఒంటిపై ఒకటే గుడ్డ ఉంటుంది, ప్రైవేట్ పార్ట్స్ని దాచుకోవడానికి. అలా వెళ్తుండగా ఒక ముళ్ళకంపకి తన గుడ్డ తగులుతుంది. సో ఎంత జాగ్రత్తగా తీద్దామనుకున్నా గుడ్డ చినిగిపోద్ది. సో అలా చినిగిపోయినప్పుడు సగం చినిగిపోతుంది, గట్టిగా లాగితే మొత్తము పోద్ది. అప్పుడు ఆ రాజుకు, అదే సాధువుగా మారాలనుకున్న రాజుకు ఒక్క ఆలోచన వస్తుంది, ఇది ఇప్పుడు చినిగిపోవచ్చు, లేదా కొన్ని రోజులైన తర్వాతైనా చినిగిపోవచ్చు. ఒకవేళ దాన్ని కాపాడుకుందామని తన మనసులో ఉంటే దాన్ని ఎవరు ఎత్తుకపోతారో అనే భయం తన మెదడులో మొదలవుతుందని ఆలోచిస్తాడు. దీన్ని దాచుకోవాలి ఎందుకు, భయపడాలి ఎందుకు? సో ఇది కూడా లేకపోతే చాలా ప్రశాంతంగా, ఎలాంటి ఆశ లేకుండా, నిశ్చలంగా, ఆనందంగా, ప్రశాంతంగా బతకొచ్చని ఆ గుడ్డను కూడా తను వెళ్ళిపోతాడు. గుడ్డ అక్కడే మన కంపకు చుట్టుకొని, ముళ్ళకు చుట్టుకొని వెళ్ళిపోతుంది. సో అప్పుడు యోగి వేమనలా మారుతాడు. తన ఒంటిపై ఎలా పుట్టాడో అలానే బతుకుతాడు. సో ఆ విధంగా యోగి వేమనల జీవితాన్ని గడుపుతూ, భిక్షగాడిగా మారి గడుపుతూ, ప్రశాంతంగా జీవించి, చాలామందికి బోధనలు చేసి తను స్వర్గస్థుడవుతాడు. సో ఉనికి అనేది మనం వేసుకునే బట్టల్లో కానీ, వేసుకునే ఆభరణాలలో కానీ, మన సోషల్ స్టేటస్లో కానీ ఇలాంటి వాటిలో ఉండదు. మనం మాట్లాడే మాటలు, 10 మందికి చెప్పే మంచి మాటలు, 10 మంది నుంచి తీసుకునే మంచి మాటలు మన ఉనికిని
తెలుపుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ కింగ్ హూ బికేమ్ ఏ monk. Thank you.